ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ హీరోగా నిర్మించిన విక్రమ్ సినిమా తమిళనాడులోని అంతకుముందు సినిమా రికార్డులన్నింటినీ కూడా తిరగరాసి ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా అటు తెలుగు, తమిళ, కన్నడలో కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 5 నిమిషాల్లో వచ్చిన రోలెక్స్ పాత్ర సినిమాను మరో లెవెల్కు తీసుకువెళ్ళింది. పార్ట్ 2 పైన అంచనాలను అమాంతంగా పెంచింది. ఈ రోలెక్స్ పాత్రలో ప్రముఖ నటుడు సూర్య నటించాడు. అయితే ప్రస్తుతం ఈ అంశంపైనే చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో రోలెక్స్ పాత్రలో మొదట సూర్యను అనుకోలేదని కమల్ హాసన్ చేసిన ప్రకటన ప్రస్తుతం తమిళనాడు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే సూర్య పాత్రలో ముందుగా ఎవరిని అనుకున్నారు అనే చర్చ కొనసాగుతుండగా కమల్ హాసనే దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ మొదట్లో ఈ సినిమాలో రోలెక్స్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను తీసుకోవాలని నిర్ణయించినట్లుగా కమల్ హాసన్ వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వల్ల అమితాబ్ బచ్చన్ను ఎంపిక చేయలేదని, చివరి నిమిషంలో ఈ పాత్రకు సూర్యని ఎంపిక చేశారని కమల్ హాసన్ చెప్పారు. ప్రస్తుతం ఈ అంశంపైనే సూర్య అభిమానులంతా కూడా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుపుతున్నారు. ఒకవేళ అమితాబ్ బచ్చన్ కానీ ఈ పాత్రలో నటించినట్లయితే క్లైమాక్స్లో అంత హైపు వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సూర్య నటించిన మాస్ ఇమేజ్ కానీ, అతని యొక్క గ్రేస్ కానీ ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్ళిందని సూర్య అభిమానులు అంటున్నారు. అదే అమితాబ్ బచ్చన్ అయితే ఆ స్థాయి మాస్ ఇమేజ్ వచ్చేది కాదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు ఈ 5 నిమిషాల క్లైమాక్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటంతో రోలెక్స్ పాత్రను హైలైట్ చేస్తూ లోకేష్ కనగరాజ్ మటుకు నెక్స్ట్ పార్ట్ తీస్తే మటుకు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని సూర్య అభిమానులు అంటున్నారు. కేవలం 5 నుంచి 10 నిమిషాల నిడివి గల రోలెక్స్ పాత్రలో సూర్య ఇరగదీశాడని, అదే ఫుల్ లెంత్లో రోలెక్స్ పాత్రకు ప్రయారిటీ ఇస్తూ సూర్యను ప్రధానంగా ఉద్దేశించి ఈ పార్ట్ 2ను తీస్తే మటుకు సినిమా మరో లెవెల్కి వెళుతుందనే అభిప్రాయం అయితే సూర్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.